తలదించేటువంటి దిక్కు లేక హాగరు వేదన పడుతూ ఉన్నటువంటి సమయంలో ఎవరు మాట్లాడుతూ ఉన్నారు హాగరుతో? అమ్మ, ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? పరలోకములో నుంచి దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. హాగరు, ఎందుకు నువ్వు ఏడుస్తూ ఉన్నావు? హాగరు, ఎందుకు నువ్వు ఏడుస్తూ ఉన్నావు? దేవుని ప్రజలారా, కన్నీళ్లలో కాపురము చేస్తున్నటువంటి హాగరుతో దేవుడు మాట్లాడి ఆమె దుఃఖాన్ని తొలగించాడు కదా. సంవత్సరాలు తరబడి గర్భఫలము లేక ఇదిగో అనేక మంది మధ్యలో అవమానముతో తలదించుకున్నటువంటి హన్నా జీవితంలో దేవుడు కన్నీళ్లు తొలగించాడు కదా. అనేక మంది ఈ రోజున కన్నీళ్ల మధ్యలో కాపురము చేసేటువంటి వారి జీవితాలలో మన దేవుడు, పునరుద్ధానుడైనటువంటి దేవుడు, వారి కన్నీళ్లలో నుంచి వాడిని విడిపించాడు కదా. అలాంటి గొప్ప దేవుడు మన జీవితంలో మన కన్నీళ్లు తుడవలేడా? అలాంటి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, భూమిని, ఆకాశాన్ని, ఇదిగో సముద్రములో ఉన్న జలరాశులను, భూమి పైన ఉన్నటువంటి సకల ప్రాణిని పోషిస్తున్నటువంటి దేవుడు, సజీవుడైన దేవుడు, నమ్మకమైన దేవుడు, బలవంతుడైన దేవుడు, మనము కలిగి ఉన్న కన్నీళ్లను తోడడానికి శక్తి కలిగిన వాడు. అయితే మనమే ఏం చేస్తామంటే దేవుని నమ్మం. ఇది వచ్చిన సాగు. అర్థమైందా? చెప్పినప్పుడు, కేకలు పెట్టి చెప్పినప్పుడు బాగా ఆ దేవుడు నాతో మాట్లాడాడు, హల్లెలూయా స్తోత్రం అని చెప్పి ఇక ధైర్యంగా వెళ్తారా? చిన్న సమస్య వస్తే దేవుని పక్కన పెట్టి ఇలా బంధువుల దగ్గరికి, తెలిసిన వాళ్ళ దగ్గరికి అట్లా పోయి వాళ్ళకి చెప్పుకుంటారు బాగా. అర్థమైందా? చెప్పుకోవద్దని కాదు, చెప్పుకోండి. వారు నమ్మకస్తులైతే మీకు ఏదైనా సహాయం చేస్తే చెప్పుకోండి, కానీ మీ కన్నీరు వారి ద్వారా తోడబడదు. ఈ లోకములో ఉన్నటువంటి ఏ మనుషుడు కూడా, గమనించండి దేవుని ప్రజలారా, అనుభవపూర్వకముగా చెప్తూ ఉన్నాను, దేవుని సన్నిధిలో నిలబడి మాట్లాడుతూ ఉన్నాను. ఈ ప్రపంచంలో ఏ మానవుడు కూడా, ఈ భూమి పైన నరాలు ఆడేటువంటి ఏ నరుడైనా సరే, మనము కన్నీళ్ల మధ్యలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, అవమానములో ఉన్నప్పుడు, కష్టాల మధ్యలో ఉన్నప్పుడు ఎవడు కూడా నీకు సహాయము చెయ్యడు, ఎవడు కూడా నిన్ను ఆదుకోడు. మనము నష్టపోతే, మనము ఏడిస్తే, మనము అదే పాతాళానికి వెళ్లిపోతే చూసి ఆనందించేవారే ఎక్కువగా ఉంటారు. కానీ నీకు చెయ్యినిచ్చి నిన్ను పడిన స్థితిలో నుంచి లేవనెత్తగలిగిన వాడు ఒకే ఒక్కడు, ఒకే ఒక్కడు, ఒకే ఒక్కడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా.